వచ్చేసి 6,450 రూపాయలు అయితే పడ్డది. అన్న అయితే మంచిగా డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే కొనిపించింది ఫోను. మంచిగా రెస్పాండ్ అయింది అన్న. మీకు కూడా తక్కువ ప్రైజ్లో ఐఫోన్లు కావాలంటే తేజాన్ అని అయితే కాంటాక్ట్ కాండి. మంచిగా మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఫోన్ కొనుక్కోవాలో మీ బడ్జెట్ దాకా చెప్తాడు. హలో, నా పేరు తేజ అండి. మనం సబ్స్క్రైబర్కి ఐఫోన్ SE 2020 బుక్ చేస్తాం. ఇలా వచ్చింది, ఏమొచ్చింది చూద్దాం. నేను బుక్ చేసేది క్యాష్వే సూపర్ సేల్లోకి వెళ్ళి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఏమైనా మొబైల్స్ కావాలన్నా అలా డీల్స్ పెడతా ఉంటా. సరే, ఇప్పటికైతే వీడియో చూద్దాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఐఫోన్ SE 2020 బుక్ చేస్తాం మన సబ్స్క్రైబర్కి. ప్రాబ్లం ఏమొచ్చింది, అది ఏమని ఉందంటే QCలో మెన్షన్ చేసేది వాళ్ళు హెవీ స్క్రాచెస్ డిస్ప్లే పైన అండ్ మైనర్ డిస్కలరేషన్, బట్ అన్ని ఒరిజినల్ పార్ట్స్. లెస్ దెన్ 85% బ్యాటరీ అని వచ్చింది. ఓకే, ఫోను వైట్ కలర్, అది స్క్రాచెస్ అన్నారు. మరి ఎంతవరకు బాడీ మీద కూడా స్క్రాచెస్, ఎంతవరకు స్క్రాచెస్ వచ్చిందో చూద్దాం. మొత్తం ఎలా ఉంది, ఫోన్ ఎలా ఉంది చూద్దాం. ప్రైస్ వచ్చేసి 6,500 రూపాయలు చిల్లర పడ్డది. మీరు ఫోన్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేపిస్తే మన సబ్స్క్రైబర్ చేస్తారు, డీటెయిల్గా చూడొచ్చు. అండ్ మీకు కూడా ఇలాంటి మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ సెకండ్స్లో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తా, టెలిగ్రామ్ ఛానల్ లింక్ జాయిన్ అయిపోండి. అలా చాలా పట్టుకు పెడతాను నేను డీల్స్, మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా. మన వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తా. ఆ వాట్సాప్లో కూడా రావచ్చు. అంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత అలా చూసి నాకు అది రౌండ్ మార్క్ చేసి వాట్సాప్లో పెట్టండి, దాన్ని బట్టి బుక్ చేస్తా. ఒకటి ఏంటంటే వాట్సాప్లోకి వచ్చే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అవన్నీ ఫాలో అయినాక రండి. చాలామంది డైరెక్ట్ నెంబర్ చూడగానే డైరెక్ట్ కాల్ చేస్తుర్రు. కాల్ చేయొద్దండి. కాల్ చేస్తా అంటే ఇంకొక నెంబర్ కూడా ఇవ్వబడదు, ఎందుకంటే పర్సనల్ నెంబర్ అది కూడా. మీరు కాల్ చేస్తూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ బాగా అవుతుంది. సో అది మీకు చెప్పాలనుకుంది. ఇప్పుడైతే వీడియో చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే తేజ టెక్కల్ యూట్యూబ్ ఛానల్ అయితే అన్న ఫోన్ అయితే బుక్ చేసిండు. సో అన్న అయితే రెస్పాన్స్ మంచిగా ఇచ్చిండు. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ ఫోన్ వచ్చేసి ఐఫోన్ SE 2020 అయితే బుక్ చేసిండు నాకు అన్న. వచ్చేసి 6,450 రూపాయలు అయితే పడ్డది. అన్న అయితే మంచిగా డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే కొనిపించిండు ఫోను. మంచిగా రెస్పాన్స్ అయింది అన్న. మీకు కూడా తక్కువ ప్రైజ్లో ఐఫోన్లు కావాలంటే తేజాన్ అని అయితే కాంటాక్ట్ కాండి. మంచిగా మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఫోన్ కొనుక్కోవాలో మీ బడ్జెట్ దాకా చెప్తాడు. మీకు ఎటువంటి ఆండ్రాయిడ్, ఐఫోన్ ఏది ల్యాప్టాప్స్ కూడా బుకింగ్ చేస్తాడు అన్న. మీకు తక్కువ ప్రైజ్లో ల్యాప్టాప్లు అవి కూడా బుక్ చేస్తాడు మీకు. సో ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది. లోపల ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ బబుల్ ర్యాప్తో అయితే మంచిగా ప్యాకింగ్ చేసిరు. వైట్ కలర్ అయితే వచ్చింది. బబుల్ ర్యాప్తో అయితే ప్యాకింగ్ చేసిరు, వైట్ కలర్. సో మీరు చూడొచ్చు, 6,449 రూపీస్ అయితే పడ్డది. ఈ ఫోన్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో చూసుకోవచ్చు, ఫోను చాలా నీట్గా ఉంది. డెంట్స్ అయితే కొన్ని డెంట్సే ఉన్నాయి. డెంట్స్ అయితే బాగా ఏం లేవు. హెవీ స్క్రాచెస్ అన్నారు కానీ స్క్రాచెస్ అయితే ఏం లేవు. కింద ఒక్క కాడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి అంతే. ఇప్పుడు ఒకసారి ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం. చూసుకోవచ్చు, చాలా నీట్ కండిషన్లో ఉంది. కెమెరా కూడా బాగుంది. చూసుకోవచ్చు, ఫోన్ అయితే ఆన్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ కింద అంతే స్క్రాచెస్ ఉన్నాయి. స్క్రీన్ పైన ఎటువంటి స్క్రాచ్ లేవు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్కకుంటే ఉన్నాయి అంతే. బాగా స్క్రాచ్లు అయితే ఏం లేవు. చూసుకోవచ్చు, ఫోన్ అయితే ట్రూ టోన్ అయితే లేదు, అవైలబుల్ లేదు. ట్రూ టోన్ లేదు, ట్రూ టోన్ డిసేబుల్ అయింది. బ్యాటరీ అయితే 85 లెస్ దాన్ ఉంటుందని చెప్పిండు. ఒకసారి బ్యాటరీ కూడా చూద్దాం. 83 ఉంది బ్యాటరీ. చాలా బాగుంది, నీట్ కండిషన్లో ఉంది ఫోన్. చాలా బాగుంది, ఎక్సలెంట్.
సో మీకు కూడా మంచి ఐఫోన్ సెకండ్ హ్యాండ్లో కావాలంటే తేజ టెక్ కలర్ని అయితే బుక్ చేస్తాడు. మీకు మీ ప్రైస్కి తగ్గట్టు ఫోన్ అయితే మంచిగా చెప్తాడు. స్క్రాచెస్ అయితే ఏం లేవు. ఫోన్ కండిషన్ చాలా బాగుంది. వైట్ కలర్లో ఉంది ఫోను. సరే, బ్యాటరీ కూడా 83% ఉంది. చూసుకోవచ్చు ఫుల్ బ్రైట్నెస్, వైబ్రేటర్ ఇవన్నీ అయితే పనిచేస్తున్నాయి. వైబ్రేటర్ కూడా పనిచేస్తుంది. సౌండ్ కూడా చూద్దాం ఒకసారి. సౌండ్ కూడా బాగానే వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి కెమెరా క్వాలిటీ కూడా చూసేద్దాం. బ్యాక్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా కూడా వర్కింగ్ చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కెమెరాస్లో చాలా క్లీన్ మంచిగా వస్తున్నాయి ఫోటోలు కూడా. చూడొచ్చు క్లియర్గా కనిపిస్తున్నాయి ఫోటోలు అయితే. చూడొచ్చు క్విక్ రెస్పాన్స్ అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి మంచి మంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు తక్కువ రేట్ల మంచి ఐఫోన్లు కావాలంటే తేజ టెక్ కాల్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నని కాంటాక్ట్ కాండి. అన్న నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి అయితే అన్నని కాంటాక్ట్ అయ్యి సెకండ్ హ్యాండ్లో మంచి ఫోన్లు కొనుక్కోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, ల్యాప్టాప్స్ కొనుక్కోవచ్చు మీరు. సో ఇంతే ఫ్రెండ్స్. iOS 18 అప్డేట్ చేసిన తర్వాత ట్రూ టోన్ ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ట్రూ టోన్ ఆఫ్. సో ఈ అప్డేట్ వల్ల వచ్చిన ప్రాబ్లం ట్రూ టోన్ అయితే ఇప్పుడు వచ్చింది ఆప్షన్. చూసారా వీడియో ఎలా వచ్చిందని? మీకు కూడా ఇలాంటి మొబైల్స్ అంటే ఇలాంటి డీల్స్ ఇప్పుడు నార్మల్గా మీకు ఐఫోన్లే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లు, ల్యాప్టాప్స్ ఏది కావాలనుకున్న 1-2 సార్లు క్యాష్వే సూపర్ సేల్ యాప్ ఇన్స్టాల్ చేసి అలా ఒకటి మెనూలోకి వచ్చి చూడండి గ్రేడింగ్ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది మొబైల్ గ్రేడింగ్ పాలసీ. ఏ గ్రేడ్ తీసుకుంటే బాగుంటుంది గ్రేడింగ్ పాలసీ చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి రిటర్న్ పాలసీ. 2 కంపల్సరీ చూసిన తర్వాతనే రండి. లేదనుకుంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టినాను ఆల్రెడీ, థంబ్నెయిల్ ఇస్తా. దీనిలో ఆ వీడియో పూర్తిగా చూడండి, మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ మీకు ఫర్దర్గా మొబైల్ ఎలా ఉంది స్టార్టింగ్ బుక్ చేయకముందే తెలుసుకోవాలంటే మాత్రం బల్క్లో మాత్రమే చూడండి. ఆ బల్క్లో చూడడం ఎలా అని కూడా ఇది ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఉంటుంది. ఫుల్గా వీడియో చూడండి. బల్క్లో మీకు ప్రైస్ చూడొచ్చు, ఫొటోస్ చూడొచ్చు, మొబైల్ ఎలా ఉందో చూసిన తర్వాత నన్ను కాంటాక్ట్ కావచ్చు. దాన్ని బుక్ చేస్తా. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఛానల్ని కొంచెం గ్రో చేద్దాం. ఇంకొంత ఎక్కువ రీచ్ కావడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రండి.